కైలాస ఆశ్రమము లేక దశనామ సన్యాస ఆశ్రమము. ఈ ఆశ్రమము హరిద్వార్లోని బుప్త్వాలాలో కలదు. చాలా విశాలమైన ప్రాంగణంలో చాలా పెద్దగా ఉంది ఈ ఆశ్రమము. ఈ ఆశ్రమానికి నేను మొదటిసారి గంగానది పుష్కరాలకి గంగోత్రి వెళ్ళటానికి వచ్చాను. అనుకోకుండా రెండోసారి మరలా సరస్వతీ నది పుష్కరాలకి వెళ్ళటానికి, అంటే బద్రీనాథ్ వెళ్ళటానికి మరలా రెండోసారి ఇక్కడికే వచ్చాను. అలా నేను అనుకోకుండా ఈ ఆశ్రమానికి 2 సార్లు రావడం జరిగింది. ఇక్కడ ఈ ఆశ్రమంలో శివాలయం ఉంది. ఈ శివాలయంలో ఆదిశంకరాచార్యులు, అర్ధనారీశ్వరులు, హనుమంతుల వారు, లక్ష్మీదేవి మరియు రాధాకృష్ణులు, దుర్గాదేవి మొదలగు విగ్రహాలు ఉన్నాయి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆశ్రమంలో వాళ్ళు చక్కగా పూజలు నిర్వహిస్తారు. కీర్తనలు, భజనలతో చాలా చక్కగా చేస్తూ ఉంటారు ఈ గుడిలో. సాయంత్రం పూట హారతి చాలా బాగా ఇస్తూ ఉంటారు, సంధ్యాహారతి. ఈ ఆశ్రమం పక్కనే గంగానది ఉంది. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం గంగానది దగ్గరికి. గంగానది దగ్గర చాలా శివలింగాలు మరియు ఇంకా ఇతర దేవాలయాలు ఉన్నాయి. ఒక పెద్ద రుద్రాక్ష చెట్టు కూడా ఉంది గంగానది ఒడ్డున. చాలా ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడైతే చెట్టున కాయలు. అలాగే ఈ ఆశ్రమంలో ఇదే రోడ్లో పవన్ ధాము, వాసుదేవానంద ట్రస్టు కూడా కలవు. ఇవి కూడా మనం ఆశ్రమం పక్కనే కాబట్టి, దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళి చూసేసి రావచ్చు. ఇవి 2 కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఆశ్రమంలో చాలా చక్కగా మాట్లాడతారు. ఆశ్రమాన్ని నిర్వహించే వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా. రూమ్స్ కూడా చాలా పెద్దగా విశాలంగా ఉన్నాయి. ఆశ్రమంలో కొంచెం లోపలికి వెళ్తే బిల్వ వృక్షం ఉంది గుడి పక్కగా. దాన్ని దాటి కొంచెం ముందుకు వెళ్తే పెద్ద రుద్రాక్ష చెట్టు ఉంది. దాని పక్కనే గోశాల ఉంది. గోవులు కూడా తిరగడానికి విశాలంగా పెద్ద ఓపెన్ ప్లేస్లో వదిలేసి ఉంచారు గోవుల్ని. దాని పక్కనే ఇంకా సన్యాసులు ఉండే రూములు, వాళ్ళ భోజనశాలలు అవన్నీ ఉన్నాయి. కానీ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఈ ఆశ్రమము. ధ్యానం చేసుకోవడానికైనా అలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఆశ్రమం. గంగానది కూడా చాలా దగ్గర. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తెల్లవారుజామునైనా భయం లేకుండా గంగానది స్నానానికి వెళ్ళొచ్చు. పవన్ ధామ్ ఎన్నిసార్లు అయినా చూసి రావచ్చు. పవన్ ధామ్ కూడా చాలా బాగుంటుంది.